ఈ ఎన్నికలు అయిపోతే ఓట్లు వేస్తే ఇక వాళ్ళకి కనిపించలేదంట. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను గన్ షాట్గా చెప్తున్నా, దీన్ని ఒక స్మార్ట్ వార్డ్గా నేను చేస్తానని. కరీంనగర్లోనే మేయర్ అభ్యర్థి అనే వ్యక్తి అత్యధిక మేజర్ ఓట్లు అన్నగారికి ఇస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మాది మానవాడ. రాజేంద్ర అన్న గురించి ఓటు గురించి అడగడానికి మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను శ్రావణి. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సో అభ్యర్థులంతా కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్లోని 46వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మల్లికార్జున రాజేందర్ గారితో ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మీరు ప్రచారం చేస్తుంటారు కదా, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల స్పందన ఎలా ఉంది? నేను ఇక్కడ చాలా పాతవాడిని, ఇక్కడే కరీంనగర్నే పుట్టాను, మంకంతోటనే పుట్టాను. ఇక్కడ అందరూ నాకు చాలా బంధుత్వం ఉంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఉన్నారు, అంటే అంత పరిచయస్తులే నాకు ఈ సైడు. ఎందుకు అంటే నేను ఇంతవరకు 2 సార్లు కౌన్సిలర్గా, ఒకసారి కార్పొరేటర్గా, అది కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచే గెలవడం జరిగింది. నా అభివృద్ధి అంతా అక్కడ మంకమ్మ తోట, రామ్నగర్, సంతోష్ నగర్, కుర్మవాడ, ఇవన్నీ నేను చాలా వరకు అన్నీ అభివృద్ధి చేశాను. నేను ఆ అనుభవంతో ఇప్పుడు ఇక్కడ నాకు 46వ డివిజన్లో మా పార్టీ తరఫున, నా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను టికెట్ పొంది ఇక్కడ చేయాలని మా పార్టీ నిర్ణయించింది, మా పెద్దలు. నేను వచ్చి తిరుగుతున్నా, 10 రోజులకి తిరుగుతున్నానమ్మా. అసలు యాక్చువల్గా ఇది పాత రామ్నగర్ లాగానే ఉంది. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఎటు పోతే అటు స్మెల్ వస్తుంది. చాలా పిల్లలంతా చాలా వరకు అన్ని విధాల ఈ దోమలతో కానీ, ఇంకా చెత్త చెదారానికి దీనికి ఒక టైమింగ్స్ లేదు. లైటింగ్ చూస్తున్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూస్తున్నా, ఇంకా పారిశుద్ధం అంటే పారిశుద్ధంనే చెప్తున్నా. చాలా వరకు ఇక్కడ పెన్షన్స్ లేవు. 60 సంవత్సరాలు మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు నాకు చెప్పడం జరుగుతుంది. ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇదివరకు ఎవరికి రాలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇక్కడ 2 పర్యాలంగా ఒకడే కార్పొరేటర్గా ఎన్నుకోబడ్డాడు. ఈ ఎన్నికలు అయిపోతే ఓట్లు వేస్తే ఇక వాళ్ళు కనిపించలేదంట. అదే రకంగా నన్ను అడిగారు, మరి ఇంతవరకు మేము 2 సార్లు ఒక వ్యక్తి మేము ఓటేసాము, ఈ 10 రోజుల మందే వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ మాకు కనిపించలేదన్నాడు. అట్లా కాదమ్మా, నాకు అనుభవం ఉన్నది. నేను ఒకటే వార్డులో ఇదివరకు 3 సార్లు పోటీ చేశాను. 3 సార్లు కూడా పాత కార్పొరేటరే మనకు మంచివాడని, అనుభవం ఉన్నవాడు, పనిచేసిందని చెప్పేసి నేను 3 సార్లు నేను గెలవడం జరిగింది. మా పార్టీ తరఫున నేను వేములవాడ దేవస్థానం డైరెక్టర్గా చేశాను, యాదగిరిగుట్ట దేవస్థానం డైరెక్టర్గా చేశాను. నా రాజకీయము నా చిన్నప్పటికెళ్ళి మనది 80 నా రాజకీయం. నేను ప్రజల్లో ఉండాలనే నేను కోరుకుంటుంటా. నా పిల్లలు అమెరికాలో ఉంటారు, నేను ఇక్కడే మాది అన్ని విధాల నేను సహాయం చేసుకుంటూ. నాకు రాజకీయం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, పనులు అంటే చాలా ఇంట్రెస్ట్. ప్రజలతోటి నేను గెలిచిన తర్వాత నన్ను ఆదరిస్తారని చెప్తున్నారు. ఏ ఇంటికి పోయినా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, నేను కూడా వాళ్ళని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇక్కడ కట్టుకున్నారా మీరు ఇదా అని చెప్పేసాను. దాని మీదనే నేను గెలుస్తా, తప్పకుండా నేను విజయం సాధిస్తానని చెప్తున్నా. వాళ్ళను ప్రతి నెల ఒక మహిళా మీటింగ్, ఒక వార్డు, ఒక స్ట్రీట్ మీటింగ్ పెట్టి వాళ్ళ నిర్ణయించిన పని నేను చేస్తా అని చెప్తున్నా. మెయిన్గా టీ స్టాల్ గల్లీ ఉన్నది, అది చాలా పెద్ద ప్రధానమైన రోడ్. అది దానికి ఒక వెహికల్ పోతే మళ్ళీ ఒక వెహికల్ కార్ పోతే మళ్ళీ ఒక కార్ పోవాలంటే కొంచెం సైడ్ అటు ఇటు అనుకుంటూ పోవాల్సి వస్తుంది. అంత పెద్ద రోడ్డు, ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. 2 దిక్కులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినట్టయితే చాలా మంచి రోడ్ అవుతుంది. అది అట్టనే ఒక ప్రధానంగా అంటే ఇప్పటికి వాళ్ళు ఒక 20 సంవత్సరాలకి వెళ్ళి వర్షం పడితే రామ్నగర్ స్టేజ్ మీద అదొక చెరువులాగా అయిపోతుంది. మొన్న పోయినసారి వర్షానికి ఒక స్కూటరే కొట్టుకుపోయింది, అంటే ఇక్కడ పెడితే పడిపోయి అక్కడ దాకా వెళ్ళిపోయింది అన్నట్టుగా. చాలామంది అక్కడ పిల్లలు పోతే భయపడుతున్నారు, ఆ రకంగా ఉన్నది. దాన్ని ఎంత ఈజీ పని అంటే అది అనుభవం ఉన్న వ్యక్తి గిట్ట దాన్ని ఆలోచించినట్టయితే, కార్పొరేటర్గా ఉన్నోడైతే ఇంతవరకు దాన్ని అసలు ఆ వర్క్ చేయవలసిన పని అది. సో మీరు ఆల్రెడీ చేసిన వారు కాబట్టి మీకు అనుభవం ఉంది. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనుల గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ శ్మశాన వాటిక ఈ డ్యామ్ పక్కకు, అది చాలా, దానికి నేను శాశ్వత చైర్మన్. నేను దాన్ని ఒక లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసి పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కలెక్టర్తో సిబ్బందితో వచ్చి
వారం రోజులనే దానికి అలాట్మెంట్ చేయించి దాని అభివృద్ధి మీరు ఒకసారి పోయి చూస్తే కూడా తెలుస్తుంది మీకు. ఎవరికైనా బీద వాళ్ళకి కానీ ఎవరు ఏ ఇంట్లో ఏ కొడుకు బిడ్డ లేని వాళ్ళకు కూడా అక్కడ వచ్చి చేసుకోవచ్చు, ఉండొచ్చు. అటువంటిది చేసిన. అదే ఒకటి. ఇంకోటి రామ్నగర్లో ఇప్పుడు అది 47వ డివిజన్ సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా నేను అభివృద్ధి చేసిన. అందరు వాడ పెద్దలతో అందరితో కలిసి నేను అభివృద్ధి చేసిన. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ వాడకు మా ప్రభుత్వం ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను గన్షాట్గా చెప్తున్నా, దీన్ని ఒక స్మార్ట్ వార్డ్గా నేను చేస్తానని నిన్న నా ప్రజలకు అందరికీ నేను వాగ్దానం చేస్తున్నా. రేపు ఎటువంటి పని కానీ సాధించగలుగుతా. ఇంకా ఇప్పుడు ఇంకో 3 సంవత్సరాలు ఉంది. రాబోయే గవర్నమెంట్ కూడా మా కాంగ్రెస్దే ప్రభుత్వం ఉంది కాబట్టి ఏది కానీ సాధ్యమైనంత వరకు నేను మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి సహాయంతో కానీ, శ్రీధర్బాబు గారి సహాయంతో కానీ, ఇన్ఛార్జ్ ఇక్కడ కరీంనగర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు రాజేంద్రరావు గారికి. అటువంటి నిధులతోటి సూడా చైర్మన్ ఇక్కడే కరీంనగరే. అటువంటి నిధులతోటి ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది కాబట్టి నేను అభివృద్ధి చేయడానికి నేను చాలా సంతోషపడుతున్నా. చేస్తా. ప్రజలకు నేను వాగ్దానం ఇస్తున్నా, బరాబర్ చేస్తా. నేను చేసి వాళ్ళకి చూపిస్తా, వాళ్ళని అందరూ సంతోషపెడతాను. సో మళ్ళీ మీ వార్డులో నుంచి ఇంకా చాలామంది వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్నే ఎన్నుకోవాలి, మిమ్మల్ని మళ్ళీ గెలిపించాలి అంటే డివిజన్ ప్రజలకి మీరు ఏం చెప్తారు? నేను అడుగుతున్నాను, అక్క నాకు ఓటేయండి, నేను అభివృద్ధి చేస్తానంటే మేమంతా డిసైడ్ అయినాము. ఎందుకు ఆయన రకాన్ని అడిగినా నేను. ప్రభుత్వం ఉంది, మేము ఇంతవరకే ప్రభుత్వం లేని దానికి చేసి చాలా పొరపాటు జరిగింది. అంతకుముందు బీజేపీ అది ఉంటుండే, పొరపాటు జరిగింది. ఇప్పుడు మేము అందరం డిసైడ్ చేసుకున్నాము, మీతో పని అవుతుంది అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. నేను ప్రభుత్వం ఉంది కాబట్టి మేము మీకు డిసైడ్ చేసినాం, మీకు గెలిపిస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నారమ్మా. మల్లికార్జున రాజేందర్ అన్న మాకు కొత్తగా వచ్చిండు. ఇదివరకు అభివృద్ధి బీజేపీ చేయలేదని కొత్తగా మాకు ఈ వార్డుకి వచ్చాడు. తప్పకుండా గెలిపియండి. కాంగ్రెస్ ప్రభుత్వం మనకుంది. మహిళా గ్రూపుల వాళ్ళకి అందరికీ సహాయం చేస్తాడు. రోడ్లకు మనకు మంచిగా లేవు, మంచిగా చేయించుకుందాం. డ్రైనేజీ మంచిగా లేదు, అవన్నీ మంచిగా చేయించుకోవాలి. అన్ని పనులు అభివృద్ధి చేసడానికి ముందుకు వచ్చిండు అన్నయ్య. అందరం గెలిపిద్దామని సహాయంతో అందరం వార్డు ఇల్లు తిరుగుతున్నాం. అందరూ రాజేందర్ అన్నయ్యకి వేద్దామని మనస్ఫూర్తిగా చెప్తుండ్రు. తప్పకుండా గెలిపియండి. ముఖ్యంగా ఈరోజు రాజేంద్ర అన్న కార్యక్రమంలో భాగంగా గతంలో రాజేంద్ర అన్న వ్యక్తి ఒక 20-30 సంవత్సరాల నుంచి మా అందరికీ సుపరిచితం. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆ ఏరియాలను ఎప్పుడు కార్పొరేట్గా పోటీ చేసినా, కౌన్సిలర్ పోటీ చేసినా అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి వ్యక్తి. ఆ డివిజన్లో రాకుండా నిజంగా అక్కడ రామ్నగర్ మంకమ్మతోట ఏరియాలో సెంట్రల్ లైటింగ్ వీరి ఆధ్వర్యంలో కావడం జరిగింది. అలాగే రామ్నగర్లో ఉన్నటువంటి సత్యనారాయణ టెంపుల్ను అత్యధికంగా డెవలప్మెంట్ చేయడంలో ముఖ్య కారకులు రాజేంద్ర అన్న చేయడం జరిగింది. ఈ యొక్క 40 డివిజన్లో ఉన్నటువంటి మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇతర కార్యకర్తలు కానీ బ్రహ్మరథం పడుతూ ఇంటింటికి ఎక్కడ వెళ్ళినా రాజేంద్రన్నకు బ్రహ్మరథం బట్టి మంచిగా దీవించడం జరుగుతుంది. ఇక్కడ ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కానీ ఏ అభ్యర్థి కానీ గెలిచినప్పుడు కనపడడంటే గతంలో మళ్ళీ తర్వాత ఎవరింటికి కూడా కనపడలేకపోవడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క కాలనీ అభివృద్ధి కోసం కరీంనగర్లోనే మేయర్ అభ్యర్థి అనే వ్యక్తి అత్యధిక మేజర్ ఓట్ల అన్నగారికి ఇస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. మాది మానవాడ బోయినపల్లి మండల మహిళా అధ్యక్షురాలు నేను. నాకు మేడిపల్లి సత్యమన్న మన రాజేంద్ర అన్న కోసం ఇన్ఛార్జ్ ఇచ్చింది. ఇక్కడికి రావడం జరిగింది. మాకు మానవాడలో దాదాపు ఒక 200 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మా రాజేంద్ర అన్న గురించి ప్రయత్నం ఓటు గురించి అడగడానికి మేము ఇక్కడికి వచ్చినాం. కాబట్టి రాజేంద్ర అన్నను ఈ రామ్నగర్ ఏరియాలో అత్యంత మెజారిటీతో గెలిపియాలని టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించింది. కాబట్టి ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు రాజేందర్ అన్న 46వ డివిజన్కు వచ్చుడు ఎంతో గొప్ప విషయం. మన రాజేందర్ అన్న మేయర్ అవుతాడు కాబట్టి అత్యంత మెజార్టీతోటి రాజేందర్ అన్న గెలిపియాలని కోరుకుంటున్నాం. మేము మహిళా సంఘంలో అభ్యర్థులని, మాకు మహిళా సంఘంది కాంపౌండ్ వాల్ లేదు, సెక్యూరిటీ లేదు. దాన్ని కంప్లీట్ చేయాలి. రాజేందర్ అన్నను గెలిపిస్తాం. మేము మహిళా సంఘంలో అందరం కలిసి రాజేందర్ అన్నను గెలిపిస్తాం. మాకు రాజేందర్ అన్న మాకు మహిళా సంఘంని మంచి కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, సన్నబియ్యం ఇచ్చిండ్రు, రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, అన్నీ మాకు మంచిగా ఇచ్చిండ్రు కాంగ్రెస్ అన్నలు. మళ్ళీ మాకు ఈ మహిళా సంఘాలకు అన్నీ చేయాలి. గవర్నమెంట్ నుండి ఏది వచ్చినా రాజేందర్ అన్న చేస్తాడని నమ్మకం కొద్దీ మేము అందరం కలిసి ఓటేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, 46వ డివిజన్ ప్రజలంతా కూడా మల్లికార్జున రాజేందర్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో రాజేందర్ గారు ఆల్రెడీ అనుభవజ్ఞులు కాబట్టి వారి రాజకీయ అనుభవం మా అభివృద్ధికి ఇంకా తోడ్పడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో మల్లికార్జున రాజేందర్ గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. 46వ డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.